హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే స్కూల్లో వీడియో అనమాట. మార్నింగ్ ఏం షూట్ చేయలేదు. ఆ రోజు కూడా ఫుల్ బిజీ అనమాట. లాస్ట్ టైం చైర్మన్ ఇన్వైట్ చేశారు కదా, ఈసారి మినిస్టర్ గారిని ఇన్వైట్ చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ ప్రోగ్రామ్ ఉందన్నమాట. 3 days నుంచి కొనసాగుతుంది. నిన్న వేరే స్కూల్స్ నుంచి ప్రిన్సిపల్స్ వచ్చారంట, టీచర్స్, ప్రిన్సిపల్స్. నిన్నైతే పేరెంట్స్ నార్మలే కానీ కంపల్సరీ అని చెప్పలేరనమాట. చూడండి, ఇంకా మినిస్టర్ వాళ్ళ ప్రాజెక్ట్స్ అవన్నీ చూస్తున్నారనమాట. పిల్లలందరినీ కింద కూర్చోబెట్టారు, కానీ చాలా ఎండ కొడుతుంది. నేనైతే అనుకున్నాను పర్సనల్గా పైన ఏదైనా టెంట్ లాంటిది వేసి ఉంటే బాగుండు, పిల్లలు ఎండకి ఎండిపోతున్నారు కదా అనిపించింది అనమాట. ఈ ఫస్ట్ రో ఎందుకు చూడండి, ఇందులో మా అబ్బాయి ఉంటాడు. ఎంత క్యూట్గా బుద్ధిమంతుల్లాగా కూర్చున్నాడో చూడండి. ఇక్కడ క్లాప్స్ కొడుతున్నారనమాట, మాట్లాడుతున్నారని చెప్పి. ఇంకా తర్వాతకి ఆయన స్పీచ్ మాట్లాడాక మేము చూడండి ఎంతమంది పేరెంట్స్ వచ్చారో. అందరికీ పేరెంట్స్కి కూడా ఎండ కొడుతూ ఉందన్నమాట. నేను నా చిత్తలు వీడియో తీసుకుంటున్నాము, అందరు చూస్తూ ఉండే మేము తీసుకుంటున్న వీడియోకి. కానీ చాలామంది తీసుకున్నారు, కానీ అందరూ పొడుగ్గా తీసుకున్నారు కదా, మేము మాత్రం అడ్డంగా తీసుకున్నాం. ఇంకా నా పరిస్థితి అయితే చెప్పలేను. మళ్ళీ బ్లాక్ వేసుకున్నాను కదా, ఇంకా ఫుల్ ఎండ అనమాట. ఇంకా స్పీచ్ అయిపోయాక పైకి వెళ్ళి చూసామన్నమాట రామాయణం. మొన్న అన్నీ నేను చూడలేదని చెప్పాను కదా, చాలామంది చెప్పారనమాట. నేను నా కొడుకు ఒక్కడి మీదనే హోప్ పెట్టుకుని పదమని వెళ్ళాను కదా, అక్కడే చూసి వచ్చేసాను. తర్వాత వేరే ఇంకా 3 rooms ఉందన్నమాట. దశరథుడు, సుమిత్ర, కైకేయి, కౌశల్య అన్నమాట. వాళ్ళు హోమం చేస్తున్నారు. తర్వాత రాముడు, లక్ష్మణుడు, భరతుడు, కుశుడు జన్మించారు. తర్వాత విల్లు విరిచాడు కదా, సీతని పెళ్లి చేసుకున్నారు. తర్వాత వనవాసానికి వెళ్ళారు రాముడు, లక్ష్మణుడు అన్నమాట. ఇలా పేరెంట్స్ అయితే తిరుగుతూనే ఉన్నారులేండి. కొన్నిసార్లు అబ్బా సెన్స్ ఉండదా అనిపిస్తుంది. ఇంకా తర్వాత నేనైతే నా కొడుకు దగ్గరికి వచ్చాను. చూడండి ఎంత బాగున్నాడో. అంతేలేండి, పేరెంట్స్కి ఎలా ఉన్నా వాడు అనుకుంటున్నా గెటప్ ఏంటి ఎలా ఉంది అని. ఇంకా వచ్చాక రైస్ పెట్టాను అనమాట. మార్నింగ్ కొంచెమే మా హస్బెండ్ మట్టుకు పెట్టాను, ఇంకా పిల్లలకి సరిపోతుంది, వాళ్ళకైతే పెట్టేశాను. ఇంకా నాకు పాపకి లేదు కదా, సరిపోదని చెప్పి ఇంకా నేనైతే వాళ్ళకి రైస్ పెట్టేశాను. మార్నింగ్ వెళ్ళేటప్పుడే మిల్ మేకర్ చేశాను అనమాట. వాళ్ళైతే తింటున్నారు. మా పెద్దోడిది మేకప్ ఇంటికి వచ్చాకే తీసాను అనమాట. క్లీన్గా మొత్తం ఆయిల్ పెట్టి క్లీన్ చేసి వాడికి మేకప్ క్లీన్ చేసి రైస్ పెట్టాను. మా అమ్మాయి అయితే ఏడుస్తుంది. వీడియో చూపించగానే ఇంక ఏడపడం ఆపేసి అలిగిన ఫేస్ పెట్టిందనమాట. కోపం వచ్చిందంట. వాళ్ళ చిన్నోడు మిల్ మేకర్ పెట్టలేడంట. సరే అని చెప్పి పెడతాను రా చెల్లి అని వాళ్ళ తమ్ముడు పిలిచాడనమాట. చిన్నోడు అంటే పెద్దోడు, తమ్ముడు అంటే చిన్నోడు అనమాట. పెడతాను రా చెల్లి అంటే వెళ్ళి వాళ్ళ అన్నయ్యల పక్కన కూర్చుందనమాట. పెట్రా అంటా ఉంది. పెట్టుకో తల్లి అన్నంతో అంటే వద్దంట. ఉత్తి మిల్ మేకర్ పెట్టమంటే వాడు తినిపిస్తాడు. పెద్దోడు ఒక రకమైన పనులు చేస్తాడు, చిన్నోడు ఒక రకమైన పనులు చేస్తాడు అన్నమాట. ఇంకా ఎండ కూర్చున్నాం కదా, చాలా ఇంకా నేను అలసిపోయాను. ఫస్ట్ అయితే నేను అలసిపోయాను, నాకు హెడేక్ వస్తుంది. ఇంకా సరే అని చెప్పి పిల్లలు కూడా చాలాసేపు ఇంకా మార్నింగ్ నుంచి నిల్చున్నారు కదా, మార్నింగ్ 7:30కి వెళ్ళారు. ఇంకా వాళ్ళు రాగానే తిని ఇంకా ఎందుకో కాసేపు పడుకుందామని చెప్పి మేమందరం అయితే పడుకున్నామన్నమాట. పడుకొని లేచి చూసేటప్పటికి 5 అవుతుందన్నమాట. అంటే 3కి పడుకున్నాం. వచ్చేటప్పటికే 1:30 అయింది. 1:30కి వచ్చాక వాళ్ళు ఫేస్ వాష్ చేసుకొని మేము లంచ్ చేసి తినగానే పడుకోం కదా, కొద్దిసేపు కూర్చొని అలా 3కి అలా పడుకున్నాము. పడుకొని ఇంకా లేచాక ఫ్రైడే కదా, ఇల్లంతా ఊక్కోవాలి ఈవినింగ్ అని చెప్పి ఇల్లంతా ఊకేసుకున్నాను. వాళ్ళైతే కాసేపు టీవీ చూస్తా మమ్మీ అంటే సరే చూడండి అని చెప్పాను. ఇంకా నేనైతే బట్టలు మర్చేస్తున్నాను అనమాట. నిన్న నైట్ ఆరేసాను, తీయలేదన్నమాట. బయటే తీసేదానికని ఇంకా ఎండ ఉంది, పక్కన అక్క వాళ్ళు కూడా వేసుకుంటా అంటే సరే అని తీసి మధ్యాహ్నం రాగానే చైర్ పైన వేసేసాను. ఇంకా అలా ఉన్న బాగా డస్ట్ పడుతుంది కదా అని ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా బయట ఇవన్నీ తెచ్చి మర్చేసుకుంటున్నాను. మర్చేసుకున్నాక పిల్లలకైతే మా స్నాక్స్ చేయాలనుకుంటున్నాను అనమాట. మా అమ్మాయి వచ్చి నేను మర్చేస్తాను మమ్మీ అంటా ఉంది. చూడండి ఫేస్ ఎంత డల్గా ఉందో ఎండ దెబ్బకైతే. ఇంకా తర్వాత సేపు అయ్యాక బట్టలు అయిపోయాక స్నాక్ కావాలంటే దోశ వేసి ఇచ్చానమాట. అది కూడా కొంచెమే ఉండే దోశ పిండి. పిల్లలకి నేను మాత్రమే, మనిషి 2 వచ్చినాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.